శీర్షిక స్పర్శ. ప్రియతమా, సాయంకాలం సూర్యుడు అదృశ్య గుహల్లోకి అంతర్ధానమవుతున్న వేళ, చుట్టూ నీలి కురుస్తున్నప్పుడు, అంతరిక్షంలో మనం ఒక విహంగమై ఎగురుతూ నేను నీలోకి చూస్తున్నప్పుడు, ఆ క్షణాన ఒక వినూత్న స్పర్శ మనల్ని ఆవహించింది. ఇప్పుడు మనం భూమికి ఎంతో ఎత్తున ఎగురుతున్నాం. మన కింద అవి మంచుగప్పిన ఆల్ప్స్ పర్వతాలు, కస్పియన్ సముద్ర జలాలు, దిక్కులేని ఎడారులు, గాయపడి రక్తమూడుతున్న భూమండలము. ఏదైనా మనం ఎసటున్నా మనకు సరిహద్దులు లేవు. అన్ని బంధాలకు అతీతంగా ఎలా తేలిపోతున్నాం? ఏవో కొత్త లోకాల్లోకి అడుగెడుతున్న అనుభూతి. చూడు చూడు, మన కింద భూమి మీద ఇటు లేచిన మణిహారాల పందిళ్ళు, అటు మొలచిన వెండి గుడారాల గుంపులు, పరుచుకున్న పగడాల దీవులు, అన్నిటినీ చుట్టి నీలి మైదానాలు. ఏమైనా ఎచటైనా మనం మరో ప్రపంచంలోకి రూపాంతరం చెందుతున్నాం. రూపాలని పెనవేసుకున్న ఆలోచనల్ని దులుపుకొని కేవల ధ్యానంగా వికసిస్తున్నాం. ఓహో, ఎన్ని యుగ నక్షత్ర మండలాల మధుకోశమిది! ఈ అనంత వృక్షానికి వేళ్లాడుతూ అమృతాన్ని స్రవిస్తోంది. చూడు, మనం ఎలా రుజాతీతలమైపోతున్నాం. ఇప్పుడు మనం ఏ గడ్డపై ఎగురుతుంటేనేం, నువ్విక్కడ ఏ రూపంలో నాకు ప్రత్యక్షమైతేనేం, ఒక వినూత్న స్పర్శ మనల్ని ఆవహించింది కదా. స్పృశించబడడానికి అంతరిక్షమే కానక్కరలేదు. తపోవనాల్లోకి నిష్క్రమించాల్సిన అవసరం లేదు. బాహ్యాద్భుతాలే సాక్షాత్కరించాల్సిన పని లేదు. కాకుంటే ఇక్కడ మనకు ఏకాంతంలో ఇదే అవకాశం లభించింది. ధ్యానానికి కొంత వ్యవధి దొరికింది. అనంతానంత సీమల్లోకి పయనించే తెరిపి దొరికింది. ఎగిరే పక్షిని పడగొట్టి కాల్చుకు తినడం వేటగాడి నైజం. భయపడితే పక్షి నక్షత్రమై వెలిగేదెప్పుడు? ఆకాశాన్ని సముద్రంగా మార్చేదెప్పుడు? ఏ మూల ఏ యుద్ధం పొంచి ఉన్నదో, ఏ ప్రభుత్వం దేనికి ఎరవేసి కూర్చున్నదో, ఎవడు మన సమస్తాన్ని దోచుకోవడానికి సమాయత్తమవుతున్నాడో ఎలా తెలుసు? ఈ వినూత్న స్పర్శానుభూతిని ఆ దిగుళ్లలో కోల్పోతే ఎలా? ఇదో అంతులేని ముగిసిపోని యుద్ధం. అనివార్యంగా యుద్ధంలో మనము సిపాయిలం కావచ్చు. కానీ ఈ స్పర్శకు ఏది ఎందుకు అడ్డు రావాలి?